వి వాంట్ 42% రిజర్వేషన్ నినాదాలతో ఢిల్లీ జంతర్ మంతర్ దద్దరిల్లింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. 9వ షెడ్యూల్ ద్వారా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశాయి ఓబీసీ సంఘాలు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు అఖిలపక్ష నేతలు. ఢిల్లీలో 5 రాష్ట్రాల ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బీసీ రిజర్వేషన్ల సాధన ధర్నాకు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రత్యేక పరిస్థితుల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మా ముఖ్యమంత్రి గారు ముందట కూడా బీసీలకి 42% జడపతి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టే 2 అసెంబ్లీ చట్టాలు చేయగలిగినాం, ఒక ఆర్డినెన్స్ ఇవ్వగలిగినాం. ముఖ్యమంత్రి గారే సాక్షాత్ వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. ఇది మాకున్న చిత్తశుద్ధి. ఎన్నికలు జరుగుతున్నంత మాత్రాన చట్టబద్ధ కోసం ఎన్నికేసినట్టు కాదు, డెఫినెట్గా దాచుకొని పోరాటం చేస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెడతారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇలా మీరు ధర్నా చేస్తే తెలుపునందుకు ఇక్కడికి వచ్చినాం. కారణం నేను వ్యక్తిగతంగా కాదు, పీస్ అధ్యక్షుడిగానే వచ్చాను. ఎందుకంటే మా కాంగ్రెస్ కమిట్మెంట్ ఉంది. 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ లైవ్లో ఉంది, దాన్ని విరమించేది లేదు. ఇలాంటి అఖిలపక్షం కూడా అడుగుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న రాత్రి మేము రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా వస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అడిగినారు రాహుల్ గాంధీ గారిని, మీరు ఒక ప్రత్యేక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టండి. ఇవాళ బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాడిన కేంద్ర స్థాయి నాయకుల్లో మొదటివారు రాహుల్ గాంధీ గారు. ఆ క్రెడిట్ మీకే దక్కాలి కాబట్టి మీరు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు రూపకల్పన చేయాలని కూడా ఆదేశించినారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్లమెంటులో బీసీల రిజర్వేషన్లపై ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. ఈ తీర్మానంతో ఒరిగిందేమీ లేదన్నారు. పార్లమెంటులో ఇండి కూటమి కొట్లాడితే తాము మద్దతిస్తామన్నారు. ఒక మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఖర్గే గారు మాట్లాడారు. ఎట్లా బిల్లు పాస్ అవుతుంది? ఒక కాగితం పంపి జంతర్ మంతర్ దగ్గర నుంచి మాట్లాడిపోతే బిల్లు పాస్ అవుతుందా? ప్రధానమంత్రి ఇంటి మీద ధర్నా చేయండి, అప్పుడు అఖిలపక్షాన్ని తీసుకురండి. ఏం చేయకుండా ఇంటిగా గాలికి అయితే కాదు, అంత తప్పది. ఇప్పుడు కనీసం ఈ పార్లమెంట్లోనైనా మీరు మాట్లాడించి గొడవ చేసి స్టాండ్ చేయండి. ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడితే కాదు, మేము ఆల్రెడీ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినాం మా ఉత్తరాజు గారు. దానికి మద్దతు తెలపండి. అందరూ 240 మంది సంతకం పెట్టి ఇవ్వండి ప్రధానమంత్రికి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సెటర్లు వేశారు నారాయణ. ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటున్నాడు, మరి నిజంగా బీసీ అయితే ఈ బిల్లు ఆమోదం పెద్ద కష్టం ఉంది. లైన్ సెట్ చేర్చకూడదు, చేర్చడం లేదు. ఇంకోటి ఏంటంటే ఏ బీసీ ఉద్యమం ద్వారా పైకి వచ్చాడు ఆ కృష్ణ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు. మరి కృష్ణ నాయకత్వం ఎందుకు మోడీ దగ్గర ధర్నా చేయకూడదు? అందరూ కలిసి తాము కేవలం రిజర్వేషన్ల కోసమే ఫైట్ చేస్తున్నాం తప్ప ఏ పార్టీకి వ్యతిరేకమో అనుకూలమో కాదన్నారు బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్. అన్ని పార్టీలు రిజర్వేషన్ల సాధనకు సహకరించాలన్నారు ఆయన. మీరు మాకు ఏ పార్టీ ముఖ్యం కాదు, మాకు ఏ పార్టీ వ్యతిరేకం కాదు, ఏ పార్టీని మీరు నిందించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒక బీసీ ఛాంపియన్గా అయ్యే అటువంటి అవకాశం వచ్చింది, దాన్ని కోల్పోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రంపై మరింతగా ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.